ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి, ఎస్జిటికి సంబంధించి తదుపరి సెషన్స్‌లో అంటే జూలై 1, 2 తారీఖుల్లో పరీక్షలైతే ఎవరైతే రాయబోతున్నారో, ఈ యొక్క వీడియోలో వారందరికీ చాలా ముఖ్యమైన సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి. అయితే మనకి 2025 జూన్ నెలలో 13వ తారీఖున, 17వ తారీఖున, 18వ తారీఖున, 19వ తారీఖున మనకి ఎస్జిటి పరీక్షలైతే జరిగాయి. ఆ యొక్క ఎస్జిటి పరీక్షల్లో అడిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు అనేది ఒక వీడియో తెలియజేస్తాను. అలాగే మనకి 2025 జూన్ 19వ తారీఖున చివరగా మనకి ఎస్జిటి పరీక్ష అయితే జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క మధ్యాహ్నం సెషన్లో జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి 16 ప్రశ్నలు, ఓకేనా, మనకి డిఎస్సిలో 2025 జూన్ 19న 16 ప్రశ్నలు ఏవైతే అడిగారో ఆ 16 ప్రశ్నలు కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే మీకు మన వెబ్సైట్ అయితే వస్తుంది. అక్కడి నుంచి ఒక పీడిఎఫ్ కూడా మీరు ఈ యొక్క వీడియో పూర్తిగా చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకునేందుకు మీకు యాక్సెస్ అయితే ఇస్తాను. సో ఎవరైతే వీడియో పూర్తిగా చూస్తారో వారికి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదా గూగుల్లోకి వెళ్ళి rkcompetitiveadda.com అని సెర్చ్ చేస్తే ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో పూర్తిగా చూసిన వారికి మాత్రమే యాక్సెస్ అయితే వస్తుంది. ఇక మనం ఈ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విభాగంలో చూసుకున్నట్లయితే తదుపరి సెషన్లో ఎస్జిటి వారు కానివ్వండి, మిగిలిన వారు ఎవరైనా కానివ్వండి, మనం ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఏవైతే 2025 ఈవెంట్స్ ఉంటున్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అయితే ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయి. మ్యాక్సిమం 2025 కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. ఓకేనా? అలాగే స్కూల్ అసిస్టెంట్స్ వారికి జరిగిన విభాగంలో మనం పరిశీలించినట్లయితే కనుక వారికి జీకే అనేది తక్కువ ఇవ్వడం జరిగింది, కరెంట్ అఫైర్స్ అనేది తక్కువ ఇవ్వడం జరిగింది. సారీ, జీకే అనేది కొంచెం ఎక్కువ, కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం తక్కువ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ కూడా కొంచెం ఎక్కువగా ఎస్జిటి వరకు అయితే అడగడం విశేషం. అయితే కరెంట్ అఫైర్స్లో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. ప్రతి సెషన్లో కూడా ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో మనకి ఆ యొక్క 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల టాపిక్ అనేది మీరు ఖచ్చితంగా పూర్తిగా మీరు ఫోకస్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా ముందుగా ఈ యొక్క మధ్యాహ్నం సెషన్ 2025 జూన్ 19 ఎస్జిటి వారికి అడిగినటువంటి బిట్స్ అనేవి ఒకసారి చూసి తర్వాత మళ్ళా కూలంకుషంగా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అలాగే మీకు విద్యా దృక్పథాలకు సంబంధించి మన ఛానల్లో ఏవైతే వీడియోస్ చేశానో ఆ వీడియోస్ నుంచి డైరెక్ట్ బిట్స్ అయితే వస్తున్నాయి. సో మీకు విద్యా దృక్పథాలు కానివ్వండి, లేదా మీకు సైకాలజీకి సంబంధించి ఏదైతే విద్యా దృక్పథాలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఇంపార్టెంట్ బిట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతుంది చూసారా, ఏదైతే విద్యా దృక్పథాలు, అలాగే సైకాలజీ, జీకే కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన బిట్ బ్యాంక్స్ అనేవి మీకు 3 పీడిఎఫ్లు 99 రూపీస్కి అయితే అందిస్తున్నాం. కావాల్సిన వారు 9666227232 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సో ఇలా వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనం లేట్ చేయకుండా ఈ యొక్క బిట్స్ అనేవి చూద్దాం. అయితే ఈ యొక్క 2025 జూన్ 19 ఎస్జిటి మధ్యాహ్నం సెషన్లో అడిగిన బిట్, ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే కనుక సో ఇదే ఫస్ట్ నెంబర్. ఓకేనా? సో మనకి క్రింది వాణిలో ఏ గేమ్స్ 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అనే ప్రశ్న అయితే ఇచ్చారు. క్రింది వాణిలో ఏ గేమ్స్ 4 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారనే ప్రశ్న అయితే అడిగారు. అయితే ఇక్కడ మనకి ABCD అని ఇచ్చారు. సో వీటి కింద ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చినవి మనకి ABCD, ABC, ABC, ACD అనే ఆప్షన్స్ ఇది ఇచ్చారు. సో కాకపోతే ఇక్కడ ఇచ్చిన మనకి ఆప్షన్స్ అన్నీ కూడా కామన్వెల్త్ కానివ్వండి, ఆసియన్ కానివ్వండి, సమ్మర్ ఒలింపిక్స్ కానివ్వండి, వింటర్ ఒలింపిక్స్ కానివ్వండి, ఈ 4 క్రీడలు కూడా 4 సంవత్సరాలకు ఒక్కోసారి నిర్వహిస్తారు. సో మనకి ఆన్సర్ వచ్చి ABCD. ఓకేనా? ఇక అలాగే నెక్స్ట్ బిట్, యునెస్కో ఈ క్రింది వాణిలో ఇండియాలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది అని అడిగారు. ఈ క్రింది వాణిలో ఇండియాలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది అనే ప్రశ్న అయితే అడిగారు. సో తెలంగాణకు సంబంధించి రామప్ప దేవాలయం ఆప్షన్ అయితే ఇచ్చారు అక్కడ. సో అది సరైన సమాధానం. ఓకేనా? రామప్పన్ దేవాలయం అని చెప్పి తెలంగాణకు సంబంధించి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఆప్షన్ బట్టి మనం చూస్ చేసుకోవాలి కదా. ఇక అలాగే నెక్స్ట్ వన్, చెప్పాను కదా మీకు 2025 కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నారు. అలాగే 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పద్మభూషణ్ అవార్డు పొందుకున్న గోల్ కీపర్ శ్రీజేష్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? సో ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్తుంది ఈ యొక్క వీడియోలో 13, 17, 18, 19 జరిగిన సెషన్స్ ఆధారంగా వారి యొక్క ఎవరైతే పరీక్షలు రాశారో వారి యొక్క అభ్యర్థులు తీసుకుని మనం ఈ విధంగా ఏ టాపిక్స్ అని తెలుసుకుని మీకు ఈ యొక్క టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో అంతేగాని ఇవే వచ్చేస్తాయని కాదు, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక ప్రెడిక్షన్ లాంటిది. ఓకేనా?
సో అక్యురేట్గా ఇవే వచ్చేస్తాయని చెప్పలేం. కాకపోతే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక చిన్న సజెషన్ లాగా మన ఛానల్లో మీకు అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాం. సో అయితే మనకి 2025 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పద్మభూషణ్ అవార్డు పొందుకున్న గోల్ కీపర్ శ్రీజేష్ కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకేనా. అయితే ఇతను భారతీయ హాకీ జట్టుకు గోల్ కీపర్గా ఆడుతూ ఉన్నాడు. ఏ జట్టుకు? భారతీయ హాకీ జట్టుకు. సో మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఇక అలాగే డిపోర్ట్, డిఈపిఓఆర్టీ, డిపోర్ట్ అను పదం దేనికి సంబంధించింది అనే ప్రశ్న అయితే అడిగారు. డిపోర్ట్ అంటే ఒక వ్యక్తిని ముఖ్యంగా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వ్యక్తిని బలవంతంగా దేశం నుండి బయటకు పంపడం. దీనిని బహిష్కరణ అని కూడా అంటారు. సో మనకి ఆప్షన్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే దేశంలో ఉంటున్న వ్యక్తిని బలవంతంగా దేశం నుంచి బయటకు పంపడం అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక అలాగే నెక్స్ట్ వన్, నోబెల్ బహుమతులకు సంబంధించి మనకు 6 రంగాల్లో ఇస్తారు కదా. సో 6 రంగాల్లో 5 రంగాలు ఇచ్చి మిగిలిన రంగం ఏమిటని చెప్పి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆర్థిక శాస్త్రానికి సంబంధించి మనకి నోబెల్ బహుమతులకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అక్కడ ఇచ్చిన వాటిలో ఆర్థిక శాస్త్రం 6 రంగాలు ఏంటంటే శాంతి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం. మిగిలింది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. అది ఆర్థిక శాస్త్రం. ఇక అలాగే అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025కు యుఎన్ఓ ఇచ్చిన యొక్క ఇతివృత్తం ఏంటి? అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025కు యుఎన్ఓ యొక్క ఇతివృత్తం ఏఐ మరియు విద్య. సో ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ సంస్థను సంరక్షించడం అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇది అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025కు యుఎన్ఓ యొక్క ఇతివృత్తం. ఇక అలాగే నెక్స్ట్ బిట్కి అయితే మనం వెళ్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో చేయవలసింది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ఇక్కడ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో చేయవలసింది ఏంటి అని చెప్పి ప్రశ్నకు ఆప్షన్స్ తల్లికి వందనం, అలాగే అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలి, ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మనకి ఇచ్చిన దాంట్లో మనకి ఈ యొక్క ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలి, ఆ మొక్కను అమ్మను చూసుకున్నట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన కొత్త ప్రచార ఉద్దేశం. అయితే ఏక్ పేడ్ మాకే నేమ్ కార్యక్రమంలో అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని చెప్పి మనకి ఒక కార్యక్రమంలో మనకి ఆ పని అయితే ఉంది. సో అది రైట్ ఆన్సర్. అయితే మనకి ఈ యొక్క ఏక్ పేడ్ మాకే నామ్ అని పేరు పెట్టారు ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి. ఈ విషయాన్ని మనకి ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు మోదీ గారు. 3వ ప్రధానమంత్రి బాధ్యతలుగా స్వీకరించిన తర్వాత ఆయన తన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తూ రేడియోలో మాట్లాడారు. అయితే ఇక్కడ ఆయన నేను మా అమ్మ పేరుతో మొక్క నాటాను, ప్రతి ఒక్కరు కూడా తమ తల్లులు గౌరవించేలా ఒక మొక్కని నాటను అని చెప్పి మోదీ గారు దేశ ప్రజలకు పిలుపైతే ఇచ్చారు. సో నరేంద్ర మోదీ గారు మొదటిసారి ప్రధాని అయినప్పుడు స్వచ్ఛ భారత్ అనే ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 3వసారి ప్రధాని అయ్యాక ప్రారంభించిన ప్రచార కార్యక్రమం ఏక్ పేడ్ మాకే నామ్. సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ బిట్ అయితే ఇది ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఇక స్టేట్ గేట్ ప్రాజెక్ట్ అనేది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. స్టేట్ గేట్ ప్రాజెక్ట్ అనేది ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ సంబంధించి మనకి ఈ యొక్క స్టేట్ సో దీనికి సంబంధించి మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ద రైట్ ఆన్సర్ ఈస్ ప్రాజెక్టులు నిర్మించడానికి ఒక నిర్మాణాత్మక విధానం. ఓకేనా. సో ఇక అలాగే మనకి కమిటీలు ఇచ్చి వాటిని జతపరచనని చెప్పి మనకి మ్యాచింగ్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో దాదాపుగా ఒక 3 నుంచి 4 ప్రశ్నలు మ్యాచింగ్స్ లోనే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా మ్యాచింగ్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. సో మ్యాచింగ్స్ అయితే ఇచ్చారు. ఇక అలాగే మనకి ఇటీవల జరిగిన వేడుకలకు జార్ఖండ్ లో బాంధు మహిళలు, ఛత్తీస్గఢ్ లో బైగా గిరిజన మహిళలను ఏ వేడుకలకు పిలిచారని చెప్పారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, అలాగే రాజ్కోట్ లో జరిగిన T20 మ్యాచ్. ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఆన్సర్ అనేది క్లియర్ గా మీకు చెప్పలేదు. సో మన ఛానల్లో అప్డేట్ చేస్తాను తర్వాత. ఇక అలాగే మనకి పోస్టల్ సర్వీసెస్ సంబంధించి సరైనది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు. పోస్టల్ సర్వీసెస్ సంబంధించి సరైనది ఏంటి అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక అలాగే మనకి కేంద్ర హోంశాఖ ప్రకృతి వైపరీత్యాల కోసం అందించే సుభాష్ ఆపద ప్రబంధన 2025 పురస్కారం ఎవరికి లభించింది అని చెప్పి ప్రశ్న అయితే అడిగారు. దానికి సంబంధించి ఆన్సర్ హైదరాబాద్ లోని ఇన్కాయిస్ కి వరించింది. ఈ యొక్క కేంద్ర హోంశాఖ ప్రకృతి వైపరీత్యాల కోసం అందించే సుభాష్ ఆపద ప్రబంధన్ 2025 పురస్కారం ఎవరికి? హైదరాబాద్ లోని ఇన్కాయిస్. ఇక డీప్ సీక్ అనేది ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఈ యొక్క డీప్ సీక్ అనేది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
సో చైనాలో తక్కువ ఖర్చుతో ఈ యొక్క డీప్ సీక్ ఏఐని తయారు చేసి ఉచితంగా అందించింది. సో అయితే మనకి ప్రపంచంలో డీప్ సీక్ ఏఐను నిషేధించిన మొదటి దేశం వచ్చి ఇటలీ. ఓకేనా? ఇక అలాగే మనకి చివరిగా 16వ ప్రశ్న మ్యాచింగ్ అయితే ఇచ్చారు. జతపరచండి అని చెప్పి ఇచ్చి క్షిపణి, అలాగే మనకి ఏదైతే ఉపగ్రహం, నౌక, యుద్ధ ట్యాంక్ వీటికి సంబంధించి ప్రశ్నలైతే మనకిచ్చారు. పక్కన 1, 2, 3, 4 అని ఇచ్చి పిఎస్ఎల్వి, ఉపగ్రహం, నౌక వీటికి సంబంధించి మనకి పేరు ఇవ్వడం జరిగింది. సో మ్యాచింగ్ అయితే ఇచ్చారు. సో జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ఈ విధంగా మనకి ఈ యొక్క ప్యాటర్న్‌లో ప్రశ్నలైతే వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనకి టాపిక్స్ అనేవి ఎక్కువగా చూసుకోండి. అందరికీ కూడా మనకి తదుపరి పరీక్షలు రాయబోతున్న వారందరికీ కూడా ఉపయోగపడతాయి. సో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు అందిస్తూనే ఉంటాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. ఈ యొక్క పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి చెప్పాను కదా! మీకు rkcompetitive.com అని సెర్చ్ చేస్తే మాకు మన ఛానల్‌లో మన వెబ్‌సైట్‌లో మీకు అందుబాటులో ఉంటుంది. పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే మీకు కావాల్సిన వారు పీడీఎఫ్ మెటీరియల్స్ 3 పీడీఎఫ్ ఫైల్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్‌లోడ్ చేసుకొని ఈ యొక్క మీకు విద్యా దృక్పథంలో 500 బిట్స్, అలాగే సైకాలజీ 500 బిట్స్, జీకే కరెంట్ అఫైర్స్ 400 బిట్స్ ఈ యొక్క 3 పీడీఎఫ్‌లు రూ. 99కే అందిస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మీరు కావాల్సిన వారు తీసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హావ్ ఎ నైస్ డే.